మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లోని ప్రఖ్యాత చిత్రణలో లెక్కలేనన్ని కథనాలను అల్లారు. ప్రతి ఒక్కటి ప్రేక్షకులను ఆకర్షిస్తుంది మరియు అతనికి గొప్ప అభిమానులను సంపాదించింది. 150 చిత్రాలకు పైగా తన క్రెడిట్తో అతను భారతీయ చలనచిత్ర చరిత్రలో తన చెరగని ముద్రను వేసుకుని స్టార్డంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. అయినప్పటికీ ఈ మెరుస్తున్న పదం మధ్య అతని తాజా వెంచర్ విశ్వంభర కట్టుబాటు నుండి నిష్క్రమణగా నిర్దేశించని భూభాగాల్లోకి ప్రవేశించినట్లుగా ఉద్భవించింది. ఈ గొప్ప పనిలో ప్రకాశవంతుడైన చిరంజీవి గోదావరి జిల్లాలోని గ్రామీణ లోతట్టు ప్రాంతాలకు చెందిన దొరబాబు పాత్రలో అడుగుపెట్టాడు. ఈ సుందరమైన లొకేల్ నేపథ్యానికి వ్యతిరేకంగా సెట్ చేయబడిన విశ్వంభర పౌరాణిక ఆధ్యాత్మికతతో కూడిన గ్రామీణ శోభతో కూడిన అంశాలను పెనవేసుకుంది. దూరదర్శకుడు మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహించారు మరియు కీరవాణి యొక్క మంత్రముగ్ధులను చేసే మెలోడీలచే నొక్కి చెప్పబడిన ఈ చిత్రం దృశ్యం మరియు కథాకథనాల సింఫోనీగా ఉంటుంది. ఈ ఒడిస్సీలో చిరంజీవితో కలిసి నటించడం ఒక నక్షత్ర సమిష్టి తారాగణం త్రిష కృష్ణన్ కథానాయికగా తెరపైకి వచ్చింది. ఆమెతో పాటు మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, ఇషా చావ్లా మరియు సురభితో సహా ప్రతిభావంతుల సమూహం కథన కాన్వాస్కు లోతు మరియు కోణాన్ని జోడిస్తుంది. మృణాల్ ఠాకూర్ని చేర్చడం గమనించదగినది. మెగాస్టార్ సరసన ఒక కీలకమైన పాత్రను వ్రాయడానికి సిద్ధంగా ఉంది. కథను చమత్కారం యొక్క అదనపు పొరతో నింపింది. విశ్వంభర చుట్టూ తిరుగుతున్న ఎదురుచూపుల మధ్య సామూహిక స్పృహలో ఒక ప్రశ్న పెద్దదిగా ఉంది. ఈ చిత్రంలో చిరంజీవి వృద్ధ పాత్ర పోషించడం గత భావాల సంకెళ్లను తెంచుతుందా? రిక్షావోడు, అల్లివాడు మరియు స్నేహం పావో వంటి మునుపటి వెంచర్లలో అతని ప్రశంసనీయమైన ప్రదర్శనలు ఉన్నప్పటికీ అందులో అతను వృద్ధాప్య వ్యక్తులను చిత్రీకరించాడు. ప్రేక్షకులు తమకు తెలియని డిస్కనెక్ట్తో పోరాడుతున్నారు. ఇప్పుడు అతను దొరబాబు పాత్రను ఊహిస్తున్నందున ఊహాగానాలు పెరుగుతున్నాయి. ఈ సాహసోపేతమైన కళాత్మక ఎంపిక మెగాస్టార్ సినీ ప్రయాణంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందా? మీడియా సర్కిళ్లు ఊహాగానాలతో సందడి చేస్తున్నప్పుడు విశ్వంభర తన కాలాతీత జ్ఞానం మరియు అపరిమితమైన ఊహ యొక్క కథను ఆవిష్కరించడానికి వేదిక సిద్ధమైంది. చిరంజీవి అంచనాల పరిమితులను అధిగమించి తన వారసత్వాన్ని మరోసారి పునర్నిర్వచించుకుంటారా? పురాణాల మాయాజాలం మరియు వెండితెర ఆకర్షణలో మునిగిపోయేలా ప్రేక్షకులను పిలుస్తూ ఈ మంత్రముగ్ధమైన కథ యొక్క ముగుస్తున్న అధ్యాయాలలో సమాధానం ఉంది. మరిన్ని నవీకరణలను వీక్షించినందుకు ధన్యవాదాలు. దయచేసి నా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి.